ద్వారా రెస్టారెంట్ ద్వారా ఇచ్చిన మనకి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెరుగ్గా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు సంతోషంగా తిని వెళ్తారు, భోజనం చేసి వెళ్తారు అనేది ఆశిస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు ఇదంతా కూడా చాలా బాగుండేది. ఇంతకుముందు చిన్నప్పుడు కూడా నాకు చాలా బాగా గుర్తు. చాలా మంచి మంచి రెస్టారెంట్ చైన్స్ ఉండేవి. వారందరూ కూడా మంచి ఆహార పదార్థాలను అందించవచ్చు, మంచి భోజనం పెట్టేవారు. సో అవన్నీ ఇప్పుడు పాలసీలో లోపాల వలన అవన్నీ పోయినాయి. ఇప్పుడు తప్పకుండా ఈ మంచి పాలసీ వలన ఆ పరిస్థితి పోయి మంచి రెస్టారెంట్స్ వస్తాయని ఆశిస్తున్నాము. అలాగే అన్నప్రసాద విభాగంలో ఇప్పుడున్న పోస్టులు ఇప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఉన్న పోస్టులే ఉన్నాయి. బట్ భక్తులు మాత్రం అన్నప్రసాదాలు చేసే భక్తులు మోర్ దాన్ డబుల్ అయిపోయింది. అంటే వేలల్లో ఉన్న భక్తులు లక్షల్లోకి వచ్చేసారు. దానివలన ఎన్నో పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. అంటే మనకు ఉన్న సిబ్బంది కూడా చాలా సరిపోవడం లేదు. దానివల్ల సర్వీస్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా బోర్డులో చర్చించిన తర్వాత అదనపు సిబ్బందిని తీసుకోవాలి, భక్తులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఆ అదనపు సిబ్బందిని తీసుకోవడానికి కూడా ఈరోజు బోర్డులో రెజల్యూషన్ తీసుకోవడం జరిగింది. అలాగే కంచి కామికోటి పీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో సాంప్రదాయ పాఠశాల ఒకటి ఉంది. ఆ పాఠశాలకు కూడా 2 కోట్ల ఆర్థిక సహాయం అందించడానికి కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది. వారి ప్రపోజల్ ఏదైతే ఉందో అది ఆ ప్రపోజల్ని అంగీకరించడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనము తిరుమలలో ఎన్నో అంటే మనకి ప్రైవేట్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అలాగే మనం అన్నప్రసాదాలు ఇస్తూ ఉంటాము. అలాగే మన అన్నదానం కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ అంతా కూడా ఆహార పదార్థాలని మనం ఇస్తూ ఉంటాము. కానీ ఇవన్నీ కూడా మనం జనరల్ నాలెడ్జ్తో ఏదో హైజీనిక్గా ఉందా లేదా అని చూసుకోవడమే కానీ ఒక టెక్నికల్లీ కాంపిటెంట్ డిపార్ట్మెంట్ ఇక్కడ లేదు. ఇంతమందికి ఫుడ్ సప్లై చేస్తున్నట్టు 1,00,000 మందికి లేదా హైజీన్ పరంగా ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా ప్రారంభించాలనేది కూడా ఈరోజు మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా త్వరలో కూడా వాళ్ళందరినీ భర్తీ చేసి ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ని కూడా దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత ఆఖరిగా ముంబైలో నవీ ముంబైలో స్వామివారి ఆలయం 10 ఎకరాల్లో ఒకటి నిర్మాణం జరుగుతుంది. అలాగే దాని పక్కన 3.5 ఎకర్స్ 3.5 ఎకరాల్లో పద్మావతి అమ్మవారి ఆలయానికి అక్కడ సిడ్కో అంటే అది నవీ ముంబైలో ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సిడ్కో వారి నుంచి ఒక లెటర్ వచ్చింది. మేము 20 కోట్లు లీజు ధరతో మీకు ఆ భూమిని ఇస్తామని చెప్పేసి మాకు లెటర్ పంపించారు. దీన్ని బోర్డులో చర్చించిన తర్వాత దీన్ని గతంలో అయితే దాన్ని తక్కువ ధరకు తీసుకున్నాం కాబట్టి దీన్ని తగ్గించాలి అనేది ఒక రిక్వెస్ట్ పంపిద్దాము. ఆ తగ్గించడం ద్వారా ఆ భూమిని మనము టీటీడీ తరఫున టీటీడీ ఆధ్వర్యంలో తీసుకుని అక్కడ మనకి అమ్మవారి ఆలయాన్ని కట్టితే బాగుంటుందనే ఉద్దేశంతో